బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అమలుకు చట్టం చేయకుండా వాటిని వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు పోరాటం నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సబితా కుమారుని వివాహంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అమలుకు చట్టం చేయకుండా వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు పోరాడి నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్సీ పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సబితా కుమారుని వివాహంలో పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్, మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు జి రాములతో కలిసి ఆయన మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయకుండా నిర్లక్ష్యంతో బీసీల పట్ల వ్యతిరేక భావంతో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం చేసినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకంగా మాట్లాడడం బీసీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని రుజువు చేస్తుందన్నారు. మరోవైపు గవర్నర్ ఆధీనంలో ఉన్న బిల్లుపై వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల 42% రిజర్వేషన్లపై మనువాద భావాజాలంతో వ్యతిరేకిస్తున్న బీజేపీని గద్దదించడమే దేశంలో ఉన్న ప్రజల తక్షణ కర్తవ్యమని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్, మల్లు లక్ష్మిలు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో దళితులపై, గిరిజనులపై, మైనార్టీలపై, అణగారిన వర్గాల ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, తప్పట్ల స్కైలాబ్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, గోకారం మాజీ సర్పంచ్ సిర్పంగి శ్రీరాములు, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, నాయకులు వడ్డేపోయిన వెంకటేష్, వనం రాజు, నారి రామస్వామి, రాపోతు వెంకులు, ఈర్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలగించడం జరిగింది. మైనార్టీలు అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓటు వేయాలనుకునే వాళ్ళను ఆ ఓట్ల నుంచి దూరం చేయడానికి 65 లక్షల ఓట్లు తగ్గించింది. అంతకుముందు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో, మిగతా రాష్ట్రాల ఎన్నికలకేమో బోగస్ ఓట్లను, వేల ఓట్లను బోగస్ ప్రతి నియోజకవర్గంలో 3000కు తగ్గకుండా జీరో అడ్రస్ పేరుతో, అంటే ఎలాంటి ఇంటి నంబర్ లేకుండా అడ్రస్ లేనటువంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో 3000 మంది ఉన్నారు. అక్రమంగా ఒక్కొక్క ఇంట్లో 80 మంది, అట్లాగే 200 మంది ఒక్కొక్క ఇంట్లో దొంగ ఓట్లు చేర్పించి ఆ రకంగా మహారాష్ట్రలో కానీ మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావడం జరిగింది. అది దొంగ ఓట్లతోన మోడీ ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీ సాధించాడు, అధికారంలో కొనసాగుతున్నాడు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని పూర్తిగా భిన్నంగా ఉంది. వాళ్ళకి అనుకూలంగా వివరిస్తుంది, ఏజెంట్గా వివరిస్తుంది, ప్రజాస్వామిక హక్కుల్ని పూర్తిగా కాలరాసేటటువంటి వైఖరి తీసుకుంటుంది. ఒకవైపు ట్రంప్ వ్యతిరేకంగా ట్రంప్ సుంకాలు మన భారతదేశం మీద విధిస్తూ రష్యాతో మీరు ఆయిల్ కొనుక్కోకూడదని ఒప్పందాలు ఒత్తిడి చేస్తుంటే దాని మీద మౌనంగా ఉంటారు. పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధాన్ని నేనే ఆపేసానని ట్రంప్ అంటే సామ్రాజ్యవాదులకు తలొగ్గుతారు. ఇక్కడ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంటారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటారు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మార్చేసి పూర్తిగా మనువాదం తీసుకురావాలని చెప్పి ధోరణితో బీజేపీ వివరిస్తుంది. మనువాదం రావడం అంటే మొత్తం శూద్ర వర్ణాలకంతా కూడా హక్కులు లేకుండా చేయడం, మహిళలకు హక్కులు లేకుండా చేయడం అనేటటువంటి దాని విధానం ఆర్ఎస్ఎస్ అటువంటి భావాల్ని తీసుకొస్తుంది. అందులో భాగంగానే సామాజిక న్యాయం అంటే మత రాజకీయాలు కుదరవు కాబట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలంటే మత రాజకీయాలు అవసరం. అందుకని మతోన్మాద రాజకీయాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించేటటువంటి విధానాల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించకపోతే దేశంలో రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, సామాజిక న్యాయం ఉండదు, ప్రజాస్వామిక హక్కులే ఉండవు. అందుకని బీజేపీని గద్దె దించడమే ఇప్పుడు దేశ ప్రజల ముందున్న ప్రధానమైనటువంటి కర్తవ్యం. అట్లాగే సామాజిక న్యాయం కోరే ప్రతి శక్తులు కూడా
బీజేపీని గద్దె దించడానికి పూనుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.